గుడ్ మార్నింగ్ అందరికీ. లాస్ట్ టైం మార్చ్ 2025కు మన జనరల్ బాడీ జరగడం జరిగింది. ఆ జనరల్ బాడీలో కోర్టు విషయం మనం దాదాపుగా 2-3 అవర్స్ వరకు మనం చర్చించడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నామంటే ఆ జనరల్ బాడీ కమిటీ ఒక సబ్ కమిటీని చేసి ఆ సబ్ కమిటీ అంటే కోర్టుకి విషయంలో మొత్తం వాళ్ళ మానిటరింగ్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ కమిటీకి తెలియజేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఆ కమిటీ ఎవరు అంటే నేను, నవీన్ గారు, జాన్ బాబు గారు, ప్రమోద్ చౌహాన్ గారు. అయితే వీళ్ళంతా కలిసి 27th April 25 నాడు అడ్వకేట్ గారిని కలిసినాము. మేము సబ్ కమిటీ కాకుండా కూడా నెక్స్ట్ హేమంత్ గారు, నవీన్ గారు, శ్యామ్ ప్రసాద్, జాన్ బాబు, వినయ్ వీళ్ళంతా కలిసి అడ్వకేట్ దాన్ని కలిసి మా యొక్క అంటే ఫీలింగ్స్ మొత్తం అతనికి తెలియజేసినాము. అతను కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా మన కోర్టు కేసు ఇప్పటి వరకు 6 years నడుస్తుందండి. మనము 2 years దాదాపుగా 11 అంటే లాస్ట్ 23rd April నుంచి 25 March వరకు మనం ఒక 12 times వరకు కోర్టు అటెండ్ కావడం జరిగింది. మా యొక్క ఫీలింగ్స్ అంటే మా యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా కానీ విజయకాంత్ చెప్పడం జరిగింది. అప్పుడు విజయకాంత్ గారు ఏం చెప్పారంటే ఇది సివిల్ కేసు సార్, ఇది దాదాపుగా ఇది ప్రొలాంగ్గా ఉంటుంది, అయినా కానీ మీరు అటెండ్ కాకపోయినా ఏం పర్లేదు, కానీ ఎప్పుడైతే ట్రయల్ అవుతుందో అప్పుడు కంపల్సరీ అటెండ్ కావాల్సి వస్తుంది. అలాగే ఏం చెప్పిందంటే మనకు కోర్టు కేసు ఇప్పటి వరకు 4 జడ్జిలు చూశారు, 4 జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు 5వ జడ్జి, ఆమె పేరు శ్రీదేవి గారు. అయితే లాస్ట్ టైం బాలభాస్కర్ ఉండే ఆ 2 years ఆయన బాగానే కండక్ట్ చేసిండు, మేము చాలా మటుకు వెళ్ళినాము. అయినా కానీ అతను కూడా ట్రాన్స్ఫర్ అయ్యి కావడం జరిగింది. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏముందంటే ఆమె ఒక్కటే జడ్జి ఉన్నది. ఆ ఒక్క జడ్జి ఏం చేస్తుందంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ చూసుకోవాలి, కేసెస్ చూసుకోవాలి. కాబట్టి ఆమెకు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కేసెస్ సాల్వ్ కావు. అప్ టు ఆగస్టు వరకు కొత్తగా రిక్రూట్మెంట్ కానీ కొత్త జడ్జిలు కానీ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అప్పుడు మన కేసు ట్రయల్స్కి వస్తుంది. ఎప్పుడంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో ట్రయల్స్ వస్తుంది. అయితే ఈ ట్రయల్స్ వచ్చే టైంలో మనం ఏమనుకున్నామంటే జనరల్ బాడీలో ఏమన్నా మార్చుదామా అడ్వకేట్ అనుకున్నాం, కానీ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ ట్రయల్స్ టైంలో మనం మార్చడం బాగోదని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. అట్లే ఆ విధంగానే మనం వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కోర్టు కేసు ఏంటంటే విజయకాంత్ ఎక్స్ప్రెషన్ చేసిందంటే మనకు ట్రయల్స్ కేసులో మనకే జస్టిస్ వస్తుంది. కాబట్టి ఒకవేళ జడ్జి గారు ఏమైనా అమౌంట్ కట్టేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అన్నప్పుడు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ మనకు దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,10,00,000 ఉన్నది, కానీ ఒకవేళ దానికంటే ఎక్సెస్ అడిగితే మనం ఇమీడియట్లీ కట్టేసి చేసుకునేటట్టుగా ఉండాలి. కానీ ఆ ఫండ్స్ లేవు. మరి ఆ ఫండ్స్ కోసమని కమిటీలో ఏమనుకున్నామంటే ప్రతి ఒక్క ఈచ్ ఫ్యామిలీ నెలకు ఒక 500 రూపీస్ ఖాళీ ఎడిఫైస్ ఫండ్స్ కోసమనే కంట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ చేసింది కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ. మరి ఇది ప్రతిపాదన మరి ఏం సంఘం అంతటికి తెలియజేయాలి, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఒక 50 out of 20% అన్న కాంగ్రెగేషన్ లేదు. ఇది అందరికీ తెలియాలంటే ఒక 100% ఉన్నప్పుడు తెలియజేస్తే బాగుంటుండే, కానీ కనీసం జనరల్ బాడీ ఉన్నంత మెంబర్స్ కూడా లేరు. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరి టీవీలో చూస్తున్న వాళ్ళకైనా సరే వేరే వాళ్ళకైనా సరే తెలియజేసింది అంటే ఈచ్ ఫ్యామిలీ ఒక 500 రూపీస్ అంటే మినిమం 500 రూపీస్, మోర్ దాన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ ఫండ్స్ కోసం మేము లాస్ట్ 2017-18లో ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాం. కుసుమ మోహన్ అయితే కానీ, కమల కిష్టపర్ అయితేనేది, అలీస్ మేర్ అయితే కానీ ఎంత కష్టపడ్డామంటే వాళ్ళ బుక్కులు తయారు చేసి ఒక్కొక్కరికి ఈచ్ మెంబర్స్కు 20 books 10 books ఇచ్చేసి వాళ్ళ కొలీగ్స్ కానీ ఆ చుట్టుపక్కల రెసిడెన్స్ వాళ్ళని కానీ అన్నీ మొబిలైజ్ చేసినాం. మేమైతే రాజ్ కుమార్ గారు మేము కర్నూలుకు పోయి చర్చిలో పోయి పాంప్లెట్స్ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర ఫండ్స్ మొబైల్ చేసినాం. అలాగే సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ సూర్యాపేటకు అక్కడ అబ్రాహ్మ అన్న మేము అందరం వెళ్ళి అక్కడి నుంచి కూడా ఒక 50,000 మొబిలైజ్ చేసి తీసుకొచ్చాం. ఇలా ప్రతి ఒక్కరు సంఘం అంతటికి అంటే పేరు చెప్పకపోయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్క మెంబర్ని అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఏ రీతిగా వాళ్ళకు తోచిన విధంగా మనం ఫండ్స్ మొబిలైజ్ చేసి అవుట్ ఆఫ్ 205 crores 1,56 lakhs మనం కట్టడం జరిగింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఫండ్స్ లేనందుకే మనము బ్యాక్ అయిపోయినాము. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఉండకూడదని చెప్పేసి మరి సంఘాన్ని అభ్యర్థించడం ఏంటంటే ప్రతి ఈచ్ ఫ్యామిలీ ఒక 500 రూపీస్ మినిమం, మోర్ దాన్ ఇచ్చినా పర్లేదు, కానీ ఇది కంటిన్యూస్ నడవాలి. అట్లని టైతులకి వెళ్ళి తీసేసి మళ్ళీ వేయకూడదండి, అది చాలా
బాగుండదు. టైత్ ఇచ్చేసాలే. ఇది ఒక ఎడిఫైస్కి మనం బాధ్యత అన్నట్టుగా మనం ఇవ్వటం మంచిదని అనుకుంటున్నాను. ఇది కోర్టు కేసు మన 16/6 అంటే జూన్లో ఈ మంత్ 1 మంత్ హాలిడేస్ ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్ కోర్టుకు. కాబట్టి 16/6/2025 నాడు మళ్ళీ కోర్టు హీరింగ్ ఉన్నది. మేము వెళ్ళి తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. అంటే అడ్వకేట్ చెప్పింది ఏంటంటే మనకు పాజిటివ్ సైన్ అని వినపడ్డది. ట్రయల్స్ వస్తున్నామంటే వాదోపవాదాలు జరుగుతాయి. మనం ఇచ్చిన అంటాము, వాడు ఇవ్వలేదంటాడు, మనం ప్రూఫ్ చూపిస్తాము. ఈ వాదోపవాదాలుగా జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మన ఫండ్స్ మొబిలైజ్ చేసి రెడీగా పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది కోర్టు కేసు సంబంధించింది. అలాగే ఫండ్స్ విషయంలో చెప్పాల్సుకుంటే మొత్తం ఇప్పటి వరకు మనకు ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో 1,14,00,000 ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 1,14,00,000 86 లక్షలు బిల్డింగ్ ఫండ్ మీద ఉన్నాయి. 28 lakhs ఏమో ఏబీసీ చర్చ్ అకౌంట్ పైన ఉండదు. ఇవి ఫిబ్రవరి 27కు ఒక 2 బాండ్లు, అలాగే ఏప్రిల్ 27 వరకు ఒక 3 బాండ్లు ఉన్నాయి. ఇవి మ్యాచ్యూరిటీ అమౌంట్ తోటి 1,30,00,000 వస్తాయండి. ఇది 2027కు. ప్రజెంట్ 85 బ్యాలెన్స్ 3,97,684 ఉన్నదని. ఇది ఫండ్స్ సంబంధించింది. ఇంతకుముందు చెప్పింది కోర్టుకు సంబంధించింది. ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, నన్ను కానీ సంప్రదిస్తే అది మీకు క్లారిఫై ఇస్తాను. కానీ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ పాస్ అవుతున్నది. కాంగ్రెషన్ మొత్తం ఉంటే బాగుంటుందని నాకు ఆలోచన. థ్యాంక్ యూ అండి.